మీ ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకం ఓ నిరుపేద కుటుంబంలో విద్యార్థులకు భరోసా కల్పించింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కొబ్బరి దింపు కార్మికుడైన తండ్రి చెట్టు మీద నుంచి పడి మృతి చెందడంతో ముగ్గురు ఆడబిడ్డల చదువు అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో కుటుంబంలో ఒక్కరికే సాయం అందగా మిగిలిన ఇద్దరు బిడ్డల చదువు తల్లికి భారంగా మారింది. ఓవైపు కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేస్తూ పిల్లల్ని చదువు కోసం కష్టపడాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి తల్లికి వందనం సాయం అందజేయడంతో ఆ తల్లి ఆనందం వ్యక్తం చేసింది. స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చేయడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతుంది. నాకు ముగ్గురు అమ్మాయిలండి. మా ఆయన గారు లేరు, చనిపోయారండి. ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకుంటున్నానండి. అంతకు ముందైతే ఒక పాపకే పడేదండి అమ్మఒడి. ఇప్పుడు తల్లికి వందనం పెట్టాక మా ముగ్గురు అమ్మాయిలకి పడ్డదండి. కొంచెం అదే అండి, మా లేని పరిస్థితి ఈ డబ్బులు పడ్డాక కొంచెం ఇబ్బంది కొంచెం తగ్గిందండి. కూటమి ప్రభుత్వం వచ్చాకండి మా ముగ్గురు అమ్మాయిలకి డబ్బులు పడ్డాయండి. కొంచెం భారం తగ్గిందండి.